నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలపైన గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల రిజల్ట్స్ రానే వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జాక్ట్ పోల్స్ అవుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. మహాయుతి కూటమి క్లీన్ స్వీప్ దిశగా మహారాష్ట్రలో రిజల్ట్స్ కనిపించాయి. ఇక మహావికాస్ అఘాడీ చితకలబడినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు మహావికాస్ అఘాడీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నటువంటి కూటమి. సో ఇప్పుడు ఈ కూటమి చితికలబడ్డానికి కారణాలు ఏంటి? ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కైవసం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారత్లో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా అవతరించి బీజేపీకి 303 నుంచి 262 స్థానాలకే పరిమితమైనటువంటి ఇట్లాంటి సందర్భాల్లో మరి కాంగ్రెస్ పార్టీ వేవ్ ఎందుకు పడిపోయింది మహారాష్ట్రలో? ఎందుకు మరాఠాలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు నమ్మలేదా? లేకుంటే రాజకీయంగా ఎందుకు కాంగ్రెస్ పాచిక పారలేదు మహారాష్ట్రలో? ఒకసారి ఆ కారణాలను అన్వేషిద్దాం. ఆ కారణాలు అన్వేషించే ముందు మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహావికాస్ అఘాడీ కూటమి ఎందుకు ఓడిపోయిందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పుడు స్పష్టంగా రాజకీయ కారణాలు, సామాజిక కారణాలు, ఇట్లా అనేక కారణాలు ఈ మహావికాస్ అఘాడీ ఓటమికి ఏం కారణాలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా రాజకీయంగా మాట్లాడితే, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో క్రియాశీలకంగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగిందో, పార్టీలను చీల్చి అప్రజాస్వామికంగా బీజేపీ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం గతంలో షిండే సీఎంగా కొనసాగారు. సో ఆ వ్యవహారాన్ని స్పష్టంగా క్లారిటీ తోటి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారు. ప్రజలు మొన్న 2 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి బేస్ చేసుకొని దాన్ని ప్రజలు కొట్టిపారేసినటువంటి పరిస్థితి. చాలామంది ప్రజలు దాన్ని ఆ రాజకీయ క్రీడను, వికృత క్రీడను యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు దాన్ని సమ్మతంగానే భావించారు. ఎందుకు సమ్మతంగా భావించారంటే, ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే ఎవరైతే ఉన్నారో సెక్యులరిస్ట్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే జతకట్టాడో అక్కడ హిందుత్వ ఎజెండా ఎక్కువ మహారాష్ట్రలో ఉంటుంది. చాలామంది ప్రజల్లో మహారాష్ట్రలో హిందూ ఎజెండా ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీతో కలిసినటువంటి శివసేన షిండేకే ఎక్కువ శాతం మొగ్గు చూపారు. ఇది ఒక ప్రధాన కారణం. సో రెండో కారణం తీసుకుంటే, మహాయుతి ప్రభుత్వం ఇప్పటికే అధికారంలో ఉంది. లడ్కీ బెహన్ స్కీమ్ ఏదైతే మహిళల ఓట్లను ఉద్దేశించి వాటిని ఇంపాక్ట్ చేసే విధంగా, మహిళల ఓట్లని గంపగుత్తుగా మహాయుతి కూటమికి పడే విధంగా కొంత చేసుకున్నారు. ఇది రెండో కారణం. ఇక మూడో కారణం విషయం తీసుకుంటే, పవన్ కళ్యాణ్, హీరా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి పరిమితం కాలేదు. వెనకాల బీజేపీ ఎజెండా నెత్తిన పెట్టుకొని పవన్ ప్రభంజనం కొనసాగిస్తున్నారు. ఆయన ఎప్పుడైతే సనాతన ధర్మం పేరుతో పెద్ద ఎత్తున తిరుపతిలో డిక్లరేషన్ ఇచ్చినప్పటి నుంచి కూడా బీజేపీ ఎజెండాలో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. ఆయన మోడీ కనుసన్నల్లో ప్రస్తుతం నడుస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. రాజకీయంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైక్ రేట్తో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన ఏపీకే ప్రభావితం చేయలేదు, మొత్తం దేశమంతా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ ఇమేజ్ వచ్చేలాగా మహారాష్ట్రలో ఆయన పర్యటన చేసినటువంటి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా మహాయుతి కూటమి, బీజేపీ అయినా శివసేనకు సంబంధించినటువంటి కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు, ప్రభంజనం సృష్టించారు. అంటే వాస్తవానికి ఆయన పర్యటన చేసినటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ 100% స్ట్రైక్ రేట్ నమోదైంది. మరోవైపు ఆయన పర్యటన చేసినటువంటి సందర్భంగా అక్కడ బీజేపీ గెలిచినటువంటి అభ్యర్థుల విషయం తీసుకుంటే కూడా బీజేపీ స్ట్రైక్ రేట్ కూడా 84%గా కనిపిస్తుంది. దీంతో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు మహారాష్ట్రలో అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు కానీ, మరాఠాలు కానీ పవన్ కళ్యాణ్కి బ్రహ్మరథం పట్టారు. అశేష జనం అంతా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్కి నీరాజనం పలుకుతూ ఇవాళ జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అమాంతం పెరిగింది. పవన్ ప్రభంజనం స్పష్టంగా బీజేపీకి ఇంప్లిమెంట్ అయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అక్కడ చితకలు పడినటువంటి పరిస్థితి. మరోవైపు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కానీ, లేకుంటే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వీళ్ళు పర్యటించినటువంటి సందర్భంగా అక్కడ ఎక్కడ కూడా అవి కాంగ్రెస్ పార్టీ కానీ, మహావికాస్ అఘాడీకి కానీ ఓట్లు రాల్చినటువంటి పరిస్థితి. అంటే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల్లో ప్రజల్లో నమ్మకం లేదు. మరోవైపు ప్రజలను విశ్వసించే అవకాశం లేదు. మహావికాస్ అఘాడీకి సంబంధించినటువంటి గ్యారంటీలు మరాఠాలు ఎవరు విశ్వసించకపోవడంతో స్పష్టంగా ఆ ఇంపాక్ట్ ఎన్నికల మీద పడిందని ఖచ్చితంగా చెప్పాలి. మరోవైపు గ్యారంటీలు నమ్మకపోవడం మరొక అంశం అయితే, ఇక రెబల్స్ అట్లాగే ఇతర సామాజిక సమీకరణాలు, అట్లాగే క్యాస్ట్ బేస్డ్ పోలరైజ్డ్ కూడా సరిగా చేయకపోవడం, సోషల్ మీడియా ఎఫెక్టివ్గా పనిచేయకపోవడం, ఇట్లా అనేక రాజకీయంగా కొన్ని కారణాలు కనిపిస్తాయి. సో ఇప్పుడు ఎవరెవరు ఎన్ని స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేశారని కనుక మనం ఒకసారి చూస్తే, మహారాష్ట్రలో బీజేపీ దాదాపుగా 149 స్థానాల్లో పోటీ చేసింది. షిండే వర్గానికి చెందినటువంటి శివసేన 81 స్థానాల్లో, అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ 59 స్థానాల్లో తమ అభ్యర్థులు నిలబెట్టాయి. కాంగ్రెస్ 101 స్థానాల్లో నిలబడింది. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందినటువంటి శివసేన యూబీటీ 95 స్థానాల్లో, శరద్ పవార్ ఎన్సీపీ చెందినటువంటి ఎస్పీ 86 స్థానాల్లో కూడా తమ అభ్యర్థులు నిలబెట్టడం ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నట్లుగా ఇన్ని నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కానీ శివసేనలో 2 వర్గాలుగా 50 స్థానాల్లో ముఖాముఖిగా పోరు జరిగింది.
అదే సమయంలో ఎన్సీపీ ప్రత్యర్థి వర్గాలు 37 స్థానాల్లో ఒకరిపై ఒకరు అభ్యర్థులు కూడా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇవి కూడా కొంత ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితి. 5 ఏళ్లలో మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. శివసేన ఎన్సీపీ 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పోటీ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. మహాకూటంలో బీజేపీ ఏక్నాథ్ షిండేకి చెందినటువంటి శివసేన, అజిత్ పవార్కి చెందినటువంటి ఎన్సీపీలు భాగం కాగా కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రేకి చెందినటువంటి శివసేన యూబీటీ, అట్లాగే శరద్ పవార్ ఎన్సీపీ మహావికాస్ అఘాడీలో నిలబడి ఇవాళ మహారాష్ట్ర పోర్లో కొట్లాడినటువంటి పరిస్థితి రాజకీయంగా. గత 6 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ రాలేదు. చిన్న పార్టీల పాత్ర కీలకంగా మారింది. అయితే మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటమిలో 2 సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా మహారాష్ట్ర రాజకీయ వాతావరణం ఒకేలా లేదు. కొన్ని చోట్ల మహాయుతి పై చేయి సాధించగా కొన్ని చోట్ల మహావికాస్ అఘాడీ ఉంటుందంటే ఎగ్జిట్ పోల్ సర్వేస్ చెప్పింది. కానీ వాటికి భిన్నంగా ఈసారి మహాయుతి క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. మరి మహావికాస్ అఘాడీకి ఏ అంశం అనుకూలంగా మారింది ఈ ఎన్నికల్లో చూసుకుంటే 4 నెలల క్రితం మహారాష్ట్రలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల ఫలితాలే మహావికాస్ అఘాడీకి అనుకూలంగా ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద అంశం. అయితే రాష్ట్రంలో 48 లోక్సభ స్థానాల్లో మహావికాస్ అఘాడీకి 31 స్థానాలను గెలుచుకుంటే మహాయుతి కేవలం 17 స్థానాలకే పరిమితమైంది పార్లమెంట్ ఎన్నికల్లో. అయితే కాంగ్రెస్ 13, శివసేన 9, ఎన్సీపీ 8 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ 1 సీటు నుంచి 13కి పెరిగింది. శరద్ పవార్కి 3 సీట్ల నుంచి 8కి, బీజేపీ 23 నుంచి 9కి తగ్గినటువంటి పరిస్థితి. ఈ విధంగా మహావికాస్ అఘాడీ సుమారు 160 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉందని అందరూ అంచనా వేశారు. మహాయుతి 128 స్థానాల్లో ఆధిక్యంలో ఉందని అందరూ అనుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళి లోక్సభ మాదిరిగానే జరుగుతున్న అందరూ అనుకున్నప్పటికీ కూడా అది కొంత వికటించింది. మహాయుతి కూటమి క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. అంటే పార్లమెంట్ ఎన్నికల 3 వేరు, అసెంబ్లీ ఎన్నికల 3 వేరు అని మరొకసారి మహారాష్ట్ర ఎన్నికలు ప్రూవ్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ వాతావరణం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ అట్లాగే దేశంలో జరిగినటువంటి ఎజెండా ఒకటి ఉంది. ఇక్కడ రాష్ట్ర ఈక్వేషన్స్, ఎందుకంటే ఇక్కడ ప్రబలంగా ప్రాంతీయ పార్టీల హవా కొనసాగింది. మహారాష్ట్రలో జాతీయ స్థాయి పార్టీల హవా కొనసాగలేదని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఇవాళ బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినప్పటికీ దాని వెనకాల పనిచేసినటువంటి షిండే శివసేన, అట్లాగే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి జనసేన, అట్లాగే ఎన్సీపీ, ఈ ముగ్గురు కలయిక, ఈ ముగ్గురి ప్రభావం ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థుల గెలుపులో కీలకంగా పనిచేసినాయని చెప్పుకోవాలి. మరోవైపు ఇప్పటికే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా 4.5 సంవత్సరాల కాలం జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉండబోతుంది. అందుకని ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 4.5 సంవత్సరాలు ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందంటూ కూడా ఓటర్లు ఆలోచించినటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ చూస్తే స్పష్టంగా బీజేపీకి క్లీన్ మెజారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి మహారాష్ట్ర మరాఠా ప్రజలందరూ కూడా. ఇక్కడ కాంగ్రెస్ని కనుక గెలిపించుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎన్డీఏ ప్రభుత్వంతో రావాల్సినటువంటి ఫండ్స్ కానీ లేకుంటే అభివృద్ధి విషయంలో కుంటుపడుతుందని కూడా ఖచ్చితంగా ప్రజలు భావించారు. అందుకని ఇవాళ మహారాష్ట్రలో స్పష్టంగా మహాయుతి కూటమికే అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీల మధ్య కొంత విభేదాలు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేయడం ద్వారా ఏక్నాథ్ షిండే శివసేనతో కలిసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అదేవిధంగా శరద్ పవార్ చేతిలో నుండి కూడా ఎన్సీపీని అజిత్ పవార్ లాక్కున్నాడు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ పట్ల ప్రజల్లో సానుభూతి పెరిగింది. ఈ సెంటిమెంట్ లోక్సభ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈ సీన్ కనిపించట్లేదు. ఎందుకంటే ఉద్ధవ్, శరద్ పవార్ బాధితుల కార్డును ప్లే చేశారు. కానీ సానుభూతి మాత్రం స్పష్టంగా మహావికాస్ అఘాడీకి అది ప్లే అవ్వలేదు, సానుభూతి వర్కౌట్ కాలేదు. ఖచ్చితంగా మహాయుతి కూటమి క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. అయితే ముస్లిం దళితుల పొలిటికల్ కెమిస్ట్రీ కూడా ఇక్కడ వర్కౌట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహావికాస్ అఘాడీ, మరాఠా, ముస్లిం దళితుల రాజకీయ కెమిస్ట్రీ 2024 లోక్సభ ఎన్నికల్లో విజయవంతమైంది. అయితే ఈ సోషల్ ఇంజనీరింగ్ ఆధారితంగా మహావికాస్ అఘాడీ మరోసారి ఎన్నికల బరిలో దిగింది. మరాఠా రిజర్వేషన్ అంశం ప్రభావితంగా ఉంది. దానిని మళ్ళీ పునరావృతం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇది కాకుండా రాహుల్ గాంధీ మొత్తం ఎన్నికల ప్రచారంలో కులగణన, సామాజిక న్యాయం అనే అంశాన్ని అలాగే ఉంచారు. దళితులు, ముస్లింలు, మరాఠాలు కూటమి మహావికాస్ అఘాడీకి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సో ఇప్పుడు శరద్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో మకుటం లేని రాజు, అతనికి రాష్ట్రం మొత్తం ప్రజాదరణ ఉంది. ఈ విధంగా ఉద్ధవ్ ఠాక్రే కూడా తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే రాజకీయ వారసత్వాన్ని కలిగి ఉన్నారు. మహావికాస్ అఘాడీ ఉద్ధవ్ ఠాక్రే అట్లాగే శరద్ పవార్ రాజకీయ స్థాయి ఉన్నటువంటి నాయకులు ఎవరూ లేరు. మరి మహావికాస్ అఘాడీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందొచ్చని అందరూ అనుకున్నారు. కానీ ఇవాళ మహాయుతికి అనుకూలంగా ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా కొంత ఉల్టా అయినటువంటి పరిస్థితి. అంటే మహాయుతికి అనుకూలంగా ఏ అంశాలు పనిచేసినాయి ముఖ్యంగా అని చూస్తే ఇక్కడ మహారాష్ట్ర రాజకీయ పోరులో సొంతంగా గెలవలేమని బీజేపీకి బాగా తెలుసు. అందుకనే మహాయుతిగా పిలువబడే ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఎన్సీపీతో పొత్తు పెట్టుకొని బీజేపీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ విధంగా బీజేపీ పెద్ద కూటమితో ఎన్నికల బరిలో దిగి లోక్సభ ఓటమి నుంచి కూడా గుణపాఠం నేర్చుకొని ప్రజాకర్షక పథకాలను దూకుడుగా ప్రచారం చేసింది, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. లాడ్లీ బ్రాహ్మణ
యోజన ద్వారా మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కృషి చేసింది. మరోవైపు ప్రభుత్వ మార్పు అని ప్రయోజనాలపై సంక్షోభాన్ని కూడా మరింత తీవ్రతరం చేయగలదని మహాయుతి ప్రచారం చేశారు. 2 కోట్ల మందికి పైగా మహిళలకు ప్రతి నెల 1500 అందించే లాడ్లీ బ్రాహ్మణ యోజన ఒక ముఖ్యమైనటువంటి అంశంగా పరిగణించబడుతుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మహాయుతికి ముఖ్యమైనటువంటి అంశంగా కూడా మారిందని స్పష్టంగా చెప్పాలి. ఆ వేవ్ క్యారీ ఫార్వర్డ్ అయింది. ఈ విజయం తర్వాతే బీజేపీ దాని మిత్రపక్షాలు కొంత మనోధైర్యంతో కొంత ఎన్నికల్లో మరింత దూకుడుగా కొంత ప్రజెంట్ చేసేటువంటి పరిస్థితి. అమిత్ షా రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కొంత జోరు సాగించారు. నిరంతరం సమావేశాలు నిర్వహించడం ద్వారా పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేయడానికి చాలా కీలకంగా పనిచేశారు. ఇక ఆర్ఎస్ఎస్ మరీ ముఖ్యంగా ఏ రాష్ట్రంలో లేకుండా ఆర్ఎస్ఎస్ దాదాపుగా 60,000కు పైగా సభలు పెట్టారు. ఇక రాజకీయ సమీకరణలన్నీ కూడా సరిదిద్దారు. దీనివల్ల అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి లాభం చేకూరినట్టుగా అయింది. మరోవైపు ఓబీసీ పైన కూడా బీజేపీ నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో చెదిరినటువంటి కళ ఆ సమీకరణాలను చక్కదిద్దేందుకు బీజేపీ కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. బీజేపీ తన కోర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఓబీసీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పాలి. కులాల మధ్య చీలిపోయినటువంటి హిందూ ఓట్లను ఏకం చేయడానికి అన్ని ప్రయత్నాలు బీజేపీ చేసింది. ఓటు జిహాద్ ద్వారా మహా వికాస్ అఘాడీ ప్రణాళికలను చెడగొట్టడానికి బీజేపీ ప్రయత్నాలు చేసింది. హిందుత్వ ఎజెండా ఏర్పాటయ్యాక దళితుల ఓట్లను కూడా దండుకోవాలని ఎత్తుగడ వేశారు. ఇవన్నీ మహా వికాస్ అఘాడీని అధికారం నుంచి దూరం చేయడానికి బీజేపీకి ఉపయోగపడతాయి. అందుకని ఈసారి ఓబీసీ ఫ్యాక్టర్ నమ్ముకున్నటువంటి బీజేపీ మజ్లిస్ కానీ అట్లాగే బహుజన ఓట్లు చీలిపోయినప్పటికి కూడా మహాయుతికి పెద్దగా ప్రభావం ఏం లేకుండా ఓబీసీ ఫ్యాక్టర్తో ఇవాళ బయటపడినటువంటి పరిస్థితి. క్లీన్ స్వీప్ దిశగా ఇవాళ మహాయుతి మహారాష్ట్రలో బ్యాంగ్ చేసినటువంటి నేపథ్యం. మీరు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహా వికాస్ అఘాడీకి ఓటమికి గల కారణాలు, అట్లాగే బీజేపీ మహాయుతి కూటమికి గల గెలుపు కారణాలు మీ విశ్లేషణలు కూడా కింద మీ కామెంట్ సెక్షన్లో మీ విశ్లేషణ అందించండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.